గంగవరం పోర్టు నిన్న నేను చెప్పా 300 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన పోర్టుకి 600 కోట్లు వస్తే గొప్పే కదా అని. కాదు 8,500 కోట్లు వచ్చినాయట. ఇంకోటి ఆ పోర్టుకి సంబంధించి 70,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా నేను ఇంతకుముందే ప్రస్తావించాను. ఇక్కడ తాజాగా సాక్షి ఈ విషయం మీద ఒక కథనాన్ని, అంటే షర్మిలకి జవాబు సాక్షి ద్వారా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కళ్ళు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పోరింది చంద్రబాబు. అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్క్రిప్ట్ని చదవడానికి ఇతరులను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రంగంలోకి దించేసిన బాబు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుల హోదాలో షర్మిలు ప్రవేశపెట్టి తన స్క్రిప్ట్ని ఆమె చేత కూడా వెలివేస్తున్నారు. అందుకేనేమో గంగవరం పోర్టుపై కనీస అవగాహన కూడా లేనట్టుగా ఆమె చంద్రబాబు చేసిన ఆరోపణల్ని రిపీట్ చేశారు. 70,000 కోట్ల విలువైన గంగవరం పోర్టును అదాని గ్రూపునికి రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లకు అమ్మేసిందంటే ఆమె బుధవారం విశాఖలో మాట్లాడారు. అసలు ఆ పోర్టు విలువ ఆమె చెప్పిన దాంట్లో 10% కూడా లేదని, అందులోనూ ఆ పోర్టులో 89.6% వాటా ప్రైవేటు వారిద్దని, దాన్ని అదాని కొనుగోలు చేసిందని, అది ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ డీల్ అనే వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన గంగవరం పోర్టులో 89.6% వాటా ప్రమోటర్ టీవీఎస్ రాజు. ఆయనకు పెట్టుబడులు సమకూర్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. మరి అలాంటి పోర్టును రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లకు ఎలా విక్రయిస్తుంది? రాష్ట్రం విక్రయించగలిగే తన చేతిలో ఉన్న 10% వాటానే కదా. వాస్తవానికి డివిఎస్ రాజు గ్రూపు, అదాని గ్రూపు ఆ పోర్టు విలువను ఆర్థిక సంస్థల చేత మదింపు చేయించగా 6,200 కోట్లుగా లెక్కగట్టే. దీంతో అదే ధరకు డివిఎస్ రాజు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు ఉన్న వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. మరి ఈ షర్మిల్ చెప్పిన 70,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాస్తవానికి అవి చంద్రబాబు స్క్రిప్ట్లో నుంచి వచ్చాయి. గతంలో బాబు కూడా అది 70,000 కోట్ల విలువైన పోర్టు అని, దాన్ని ప్రభుత్వం 600 కోట్లుగా విక్రయించేసిందని పచ్చబద్దాలతో ప్రభుత్వం బురజల్లారు. కానీ ప్రభుత్వం వాస్తవాలను వివరిస్తూ గట్టిగా స్పందించడంతో ఇప్పుడు అదే బురదను షర్మిల్ ద్వారా చలిస్తున్నారు. నిజానికి ప్రభుత్వానికి ఈ పోర్టులో 10.4% వాటా మాత్రమే. అయితే పోర్టు విస్తరణకు వీలుగా ఆ వాటా విక్రయించాలని కొనుగోలు ద్వారా అభ్యర్థించడంతో ప్రభుత్వం నిపుణులు సూచించిన ధర కన్నా 20 కోట్లు అధికంగానే, అంటే 644 కోట్లకు దీన్ని విక్రయించింది. పైపెచ్చు ఆ నిధులతో ఇప్పుడు మరో 3 కొత్త పోర్టులను ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేస్తుంది. ఇక డివిఎస్ రాజు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వార్బర్గ్ ఫింకస్ చేతి నుంచి అదాని గ్రూప్ చేతికి మారింది. పోర్టు నిర్వహణ మాత్రమే ప్రభుత్వం గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేవు. మరి భూములతో సహా విక్రయించేసినట్టు మాట్లాడిన షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనం కాదా అంటూ రాసుకొచ్చింది.